లాయర్ను పిలిచి కోర్టుకు లాగాలని చూస్తారా? నా తరపున వాదించి గెలిచేవాళ్లు ఎవ్వరూ లేరనేగా ఈయన ధైర్యం. కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారనేగా ఈయన ఉద్దేశం. చూద్దాం, అసలేం కొర్లు పెడుతున్నారో తెలిస్తే వాతకి దిగొస్తారో రాతకి దిగొస్తారో తెలుస్తుంది. వీణ్ణేమో లోకం తెలియకుండా పెంచాను, వాడికేమో అసలు వ్యవహారమే తెలియదు. ఇక దానికేమో పెత్తనమే తెలియదు. ఇక స్వర్ణ గోడ మీద పిల్లి, దానికి దాని పుట్టింటి వాళ్ల మీదే కాని ఇటు లేదు. అది వీడి తప్పే. ఏమైనా ఆయన దూకుడికి కర్ర అడ్డం పెట్టాలి, వేగం చూసి ఎదురెళ్ళాలి, వాళ్ల వెంట వెళ్లకుండా తెలివిగా ప్రవర్తించాలి. పై ఎత్తు ఆయన వేయకుండా పాచికల్లో పందెం వేయాలి. నిచ్చెనెక్కనివ్వదు, ఎక్కినా పక్కనే పెద్ద బావుండాలి. సాకేత్! రే సాకేత్! గ్రాని, ఏమైంది గ్రాని? అర్జెంటుగా మనం బయలుదేరాలి. ఈ ముసలాయన మరీ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఏమైంది అత్తయ్య? ఏమైందో ఏమవుతుందో వచ్చాక తెలియదు. పదరా బయలుదేరదాం. నన్ను రమ్మంటావా అమ్మా? అలా అడుగుతారే, వెళ్ళండి. అవసరం లేదు, మీరు వెళ్ళండి. పదండి గ్రాని, నేను కార్ రెడీ చేసి వస్తాను. గ్రాని, అసలు ఏమైంది? చెప్పానుగా, హద్దు మీరుతున్నారని. నీ పని నువ్వు చూసుకో, నా సంగతి నీకెందుకు? బాబాయ్ గారు, కాఫీ తీసుకోండి. తప్పు ఒక్కటి బాబాయ్. నేను ఇత్తా. బాబాయ్ గారు, పెద్దవారు, మీకు చెప్పేంత దాన్ని కాదు గాని ఇదంతా అవసరం అంటారా? అవునండి, అభిమానాలు దెబ్బతింటే దూరం పెరుగుతుందేమోనని భయం వేస్తుంది. మాట కట్టువే కాని పిన్నిగారు ఒక్కొక్కప్పుడు మంచే చేస్తారు. దాని సంగతి నీకు తెలియదమ్మా. దాని మాట సాగాలని మంచి చేస్తుందే కానీ మనకు మంచి చేయాలని కాదు, జాలిపడి కాదు. ఎవరో ఎదురు తిరగనిదే అసలు దాని తప్పేంటో అది ఆలోచించదు. అది కాదు బాబాయ్ గారు, ఇలా పంతాలకు వెళ్లేగా శారద గారు అలా తన సంసారం వదులుకొని మీ అందరికీ దూరంగా బతకాల్సొచ్చింది. శారద చాలా మంచిదమ్మా. దీని పంతం పెత్తనం తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. అందుకే ఆస్తులు లెక్క చేయకుండా తన బతుకు తాను బతకటానికి వెళ్ళిపోయింది. ప్రతి తరానికి ఇది ఆనవాయితీ కాకూడదనే నేనిప్పుడు ఇంత పట్టుదలకు పోవాల్సి వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఆస్తి కోసం కాదు, శారదలాగా వీళ్ళు ఎవరు లేకుండా ఎందుకు బతకాలి? అప్పుడంటే విషయం నాకు తెలిసేలోపే చేయి దాటిపోయింది. ఇప్పుడు నా ముందే వీళ్ళు ఒంటరి పోరాటం చేయటం చూస్తూ నేను ఊరుకోదలుచుకోలేదమ్మా. రండి సార్, రండి. నమస్కారం జడ్జి గారు. నమస్కారం లాయర్ గారు, కూర్చోండి. అమ్మా సీత, లాయర్ గారి కాఫీ తెచ్చివు. వద్దండి జడ్జి గారు, ఏమిటి విషయం? కేసేమిటి? పిలిచింది చెప్పడానికే కదయ్యా, ఎందుకంత తొందర? ముందు కాఫీ తాగండి, తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడుతూ మధ్యలో తాగొచ్చు కదా. తాగాక మాట్లాడితే విషయం మీదే శ్రద్ధ పెట్టొచ్చు కదా. జడ్జి గారితో మేమేం మాట్లాడగలమండి? జడ్జీలు వాదనలు వినటమే గాని మాట్లాడరు. మాట్లాడేదల్లా లాయర్లే. తీసుకోండి. తీసుకోండి. చెప్పండి సార్. చూడండి, వీడు నా పెద్ద మనవడు.
తను వీడి భార్య. వీరిని నేను ఎప్పుడూ చూడలేదే. ఇప్పుడు మీ ఇంటి దగ్గర చూశారు కదా. నా ఉద్దేశం అది కాదు. జడ్జి గారిని వివరం అడుగుతున్నాను. లాయర్ గారు, టూకీగా చెప్తాను వినండి. మా అబ్బాయి ఆనంద్కి శారదనే ఆవిడతో ముందే ఓ పెళ్లి జరిగింది. అహంకారాలు ఆత్మాభిమానాల మధ్య పొసగక తను వీడిని చంకనేసుకుని ఎటో వెళ్ళిపోయింది. ఆ తర్వాత పిఠాపురం వారసుడు నా కన్న కొడుకు. నా మాట వినరా సకెత్ సకెత్. వీడు నా కొడుకు ఆనంద్కి పెద్ద కొడుకు. ఆగండి రా, అక్కడే ఆగండి. వేయి తలుపులో. నాకు నేనుగా వస్తుంటే నీకెందుకురా భయం? పదా రామ్మ సీత. ఇప్పుడు వీళ్ళని అక్కడ ఉండొద్దు అంటుంది, హక్కు లేదు అంటుంది. నేను కుదరదు అన్నాను. ఇప్పుడు దాని మీద యుద్ధం మొదలైంది. అందుకే వీళ్ళకి న్యాయం చేయాలన్నది నా ఆలోచన. కాబట్టి నా స్వార్జితమైన యావదాస్తిని వీళ్ళకి వీలునామా రాయాలనుకుంటున్నాను. అలాగే ఆ ఇల్లు కూడా నా పేరు మీదనే ఉందండి. దాన్ని కూడా వీళ్ళకే అప్పగించాలనేది నా సంకల్పం. అందుకే వారంలోగా నా అనుమతి లేకుండా ఇంట్లో ఉన్న వారందరినీ ఖాళీ చేయమని నోటీసులు పంపండి. ఎందుకు ఖాళీ చేయాలో అందులో వివరంగా రాయండి. ఖాళీ చేయకపోతే వాళ్లకున్న హక్కులేమిటో వివరిస్తూ వారంలోగా సంజాయిషి ఇవ్వమని చెప్పండి. ఫ్యామిలీ మ్యాటర్ కదా, కోర్టుకు అవసరం అంటారా? సివిల్ కేసుల్లో అన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కువగా ఉంటాయి కదండి. అయినా కేసు అప్పగిస్తుంటే మమ్మల్ని తలబరుస్తూ సజెషన్స్ ఇస్తారేమిటండి? నువ్వు లాయర్వా, సైకాలజిస్టువా? ఏమయ్యా పెద్ద మనిషి, ఏమయ్యా పెద్ద మనిషి, ఏమయ్యా పెద్ద మనిషి. రా, ఒకసారి బయటికి రా. అమ్మో, మంగమ్మ గారు వచ్చినట్లున్నారండి. ఏ వస్తుందనుకోలేదా? నాకు తెలుసయ్యా, అది వచ్చి తీరుతుందని. నువ్వు ఊదే ఉంటావని. సరే పద. ఏం మంగాయమ్మ గారు, మళ్ళీ ఎందుకు వచ్చారో? మీరు లాయర్ని ఎందుకు పిలిపించారు? నేను నిన్ననే చెప్పాను కదా, నోటీసులు అందుకోవడానికి రెడీగా ఉండమని. కల అన్నావు కదా, ఆ కలను నిజం చేద్దామని. భ్రమలు తొలగిస్తానన్నాను కదా, మాట నిలబెట్టుకుందామని. ఏమని నోటీస్ పంపిస్తారు? చెప్పవయ్యా, మనిషి మనిషికి నేనెక్కడ చెప్పను. అయినా కక్షిదారులకు ముందే నేను విషయం చెప్పడం ఏమిటి? లాయర్
లాయర్గా నోటీసులు ఇచ్చేవాడివి నువ్వు చెబితే తప్పేమీ లేదు, చెప్పు. పైగా ఈ కాలం లాయర్లకి అటు ఇటు ఒప్పందించడం మామూలే. చెప్పండి లాయర్ గారు. అమ్మా, ఒకటి, మీరిప్పుడు ఉంటున్న ఇల్లు వీరి పేరు మీద ఉంది. పైగా వారి స్వార్జితపు ఆస్తుల జాబితాలో అదొకటి. అందులో వారి అయిష్టానికి ఉండేవాళ్ళు వెంటనే ఖాళీ చేయాలట. అలా లాయర్ నోటీసులు పంపమన్నారు. నేను పంపటం, ఆ తర్వాత వకాల్తా కేసులు షరామామూలే. నెక్స్ట్, వారి స్వార్జితాలైన ఆస్తులన్నీ పిఠాపురం శ్రీ రఘురాం గారి పేరు మీద వీలునామా వ్రాసి రిజిస్టర్ చేయించటం. లాయర్ గారు, చెప్పిన పని చేసేవాడు పాపం ఆయన ఎందుకు అరుస్తావు? నీ అరుపులకు భయపడి ఆయన వృత్తిదోహమే చేయడు. ఆయనకి కేసు, క్లయింట్స్, క్యాష్ ముఖ్యం. నువ్వు వెళ్ళవయ్యా. నోటీసులు ఎప్పుడు పంపమంటారు? వచ్చాంగా, మా చేతికే ఇవ్వు. నేను ఫోన్ చేసి చెబుతాలేవయ్యా, నువ్వు వెళ్ళు. ఇదిగో ఎదురుగా ఉంటే ఇలాగే అరుస్తుంది, అందితే కరిసినా కరుస్తుంది. నువ్వు వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. నమస్కారం అమ్మా. అర్థమైందిగా మంగమ్మ గారు, దీనికోసం పాపం ఎందుకు ఇంత శ్రమపడి రావటం? ఒక గంటకి ఫోన్ చేస్తే ఆ ఒప్పందించిన లాయరే చెప్పేవాడుగా. నేను విషయం తెలుసుకోవడానికి రాలేదు. మీ విపరీత ప్రవర్తనకి కారణం తెలుసుకుందామని వచ్చాను. కారణం నువ్వు అని తెలిసి కూడా ఇంకా కారణం తెలుసుకునేదేమిటి? మూర్ఖపు మాటలు కాకపోతే. ఎందుకు ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తున్నారు మీరు? కోర్టుకెక్కి కుటుంబ పరువు ప్రతిష్టలు బజారు పాలు చేస్తారా? జడ్జిగా పనిచేసిన వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? జడ్జిగా చేశాను కాబట్టే రూటు తెలుసు, అందుకే ఆ రూట్లోనే నడుస్తున్నా. అయినా మాకేం పరువు ఉంది? థర్డ్ క్లాసు మనుషులం, లెవెల్ తక్కువ వాళ్ళం, స్టేటస్ లేని వాళ్ళము, తెలివి తక్కువ వాళ్ళము. మాకింతవరకే ఆలోచించడం తెలుసు మంగమ్మ గారు. అతి తెలివితేటలు ప్రదర్శించకండి. మీ స్వార్జితమైతే ఎవరికీ వాటాలుండవా? కట్టుకున్న దాన్ని నా వాటా నాకుంటుంది, నా హక్కు నాకుంటుంది. పిచ్చి మంగ తయారు. మనం నిజం మాట్లాడుకుందామా? మీ స్వార్జితమైతే ఎవరికీ వాటాలుండవా? కట్టుకున్న దాన్ని నా వాటా నాకుంటుంది, నా హక్కు నాకుంటుంది. పిచ్చి మంగ తయారు. మనం నిజం మాట్లాడుకుందామా? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఎవరి బతుకులు వాళ్ళవని, ఎవరి ఆస్తులు వాళ్ళవని, ఎవరికి ఎవరితోనూ సంబంధాలు లేవని ఎప్పుడో మనం లిఖితపూర్వకంగా రాసి కోర్టు నకళ్ళు జతపరిచి మరీ ప్రభుత్వానికి సబ్మిట్ చేశాం, గుర్తులేదా? సో నో రైట్, నో వాటా. ఏదున్నా నా తదనంతరమే. అందుకే ఆ వీలునామా. అప్పట్లో సిటీ సెంటర్లో వాల్యూ ఉన్న భూములన్నీ నీ పేరును పెట్టారు, ఊరవతల ఉన్నవి నా పేరును పెట్టారు. ఇప్పుడు మీది ఓల్డ్ విశాఖ అయింది, నాది న్యూ వైజాగ్ అయింది. నా ప్రాపర్టీస్ వాల్యూస్ అన్నీ పెరిగిపోయాయి.
వివరంగా అర్థమైందా శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు? ఇంతే సంగతులు చిత్తగించవలను. ఇట్లు తమ విధేయుడు కాని పిఠాపురం జగన్నాథం రిటైర్డ్ జడ్జి. మీరు ఆస్తులు వాటి విలువలు చూస్తున్నారు. నేను మనుషులు వాళ్లకు పెరిగిన విలువల గురించి మాట్లాడుతున్నాను. మీవి అనుకోవటంలోనే మీ పెదపతనం బయటపడుతుంది. చిత్తగించగలరు ఇట్లు పిఠాపురం జగన్నాథం అని ఒత్తి పలికేంత సత్తా? హ! ఏళ్ల తరబడి కష్టపడి ఆ ఇంటికి పేరు తెచ్చిపెట్టింది నేను. ఆ ఇంటి పేరు రాష్ట్రంలోనే పెద్ద పెద్ద పేరున్న ఇంటి పేర్ల సరసన చేర్చింది నేను. అది మర్చిపోయి నన్నే వెక్కిరిస్తున్నారే. నగా నట్రా లేకున్నా పిఠాపురం వారి పేరు చెబితే చాలు అవతలి వాళ్ళు లేచి నిలబడి సలాం చేసేంత లెవెల్కి దాన్ని తెచ్చిపెట్టింది నేను. ఆ విషయం మీకు గుర్తులేదా? ఇటుక మీద ఇటుకు పెంచి ఇల్లు కట్టినట్టు నా తెలివితేటలతో వ్యాపారాలు పెంచి మీకు విశాఖలో అడ్రస్, రాష్ట్రంలో గుర్తింపు నా స్వార్జితం. పైకెత్తి కూర్చోబెట్టాక కిందున్న వాళ్ళ మీద ఉమ్మేసే బుద్ధి మీది. ఇటుక మీద ఇటుకు పెంచి ఇల్లు కట్టినట్టు నా తెలివితేటలతో వ్యాపారాలు పెంచి మీకు విశాఖలో అడ్రస్, రాష్ట్రంలో గుర్తింపు నా స్వార్జితం. పైకెత్తి కూర్చోబెట్టాక కిందున్న వాళ్ళ మీద ఉమ్మేసే బుద్ధి మీది. నేను మా నాన్నగారు లేకపోతే చెట్టు కింద ప్లీడర్లా నల్లకోటికి గుండెలు లేకుండా నలిగిన కాగితాలు చేతిలో పట్టుకుని వేల మందిలో ఒకరిగా మిగిలిపోయి ఉండేవాడు. మిమ్మల్ని ప్రత్యేకంగా ఎవరూ గుర్తించేవారు కాదు. అది నా భిక్ష అన్న విషయం మీరు మర్చిపోయారా? అంతఃపురంలో కూర్చోపెట్టినా ఇంట పుట్టిన బుద్ధి, వంట పుట్టిన చేష్టలు ఎక్కడికి పోతాయి? అలాగా? మరి నాకు బుద్ధి లేకపోతే మీ నాన్న వెతుక్కుంటూ వచ్చి నా కాళ్ళు కడిగి మరీ నిన్నిచ్చేందుకు చేశాడే. మీ బుద్ధి లాంటిదని తెలియక మర్యాదగా చెప్తున్నాను. నోటీసులు, కోర్టులు అంటూ కోర్టుకి మీరెక్కితే ఆస్తుల కోసం దిగొస్తాననుకుంటున్నారేమో. రానుగాక రాను. నాకు నా పేరు ముఖ్యం. దానికి నష్టం జరిగితే నేను సహించనుగాక సహించను. ఏం చేస్తావు? చస్తాను అంటావు. అయినా అంతా నీ కష్టమేనన్నట్టు అంత బిడ్డప్పుడు ఇస్తావేమిటే? నీ వెంట నేను అనేవాడిని ఒకనున్నానని మర్చిపోకు. దేనికి? ఆకారానికా? మూలధనం నా పుట్టింటి ఆస్తి. ఇవాళ మీరు నాది అనుకునే ప్రతి పైసా వెనుక అదే పెట్టుబడి. ఆహా, నా మనవడు అనే వాడి వెనక నా మూలధనమే ఉంది. తెంచుకోవడం మొదలు పెడితే మొత్తం తెంచుకుందాం. చిచి, ఇంత వయసు వచ్చినా అంత నీచమైన మాటలు మాట్లాడటానికి నోరెలా వస్తుంది? అంతే వస్తుంది. రౌతును బట్టి గుర్రమని నీ అహంకారం నువ్వు తగ్గించుకోకపోతే నా వ్యవహారంలో నేను తగ్గను. ఇప్పుడేమిటి? వీళ్ళని ఆ ఇంట్లో ఉండనివ్వాలి అంటారు, అంతేనా? అంతేగా. అందుకేగా వ్యవహారం ఎంత దాకా వచ్చింది. ముందు మీరు బయలుదేరండి. గ్రాని, ఆస్తి పోతే పోయింది. ఈ దరిద్రులు మన ఇంటికి రావడానికి వీల్లేదు.